ఆరోగ్యశ్రీ అమలుపై కేంద్ర మంత్రి పెమ్మసాని చేసిన వ్యాఖ్యలపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలంటే ఇక రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేనట్లేనా? ఆయుష్మాన్ భారత్ పథకమే ఇక అమలు చేయాలి అనుకుంటున్నారా? ఆరోగ్యశ్రీని నిలిపివేసే ఆలోచన మీ కూటమి సర్కార్ చేస్తోందా? అందుకే పథకానికి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారా? పెండింగ్ లో ఉన్న బకాయిల చెల్లింపుపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? బిల్లులు చెల్లించే మీ ప్రభుత్వమే బిల్లులు రావడం లేదు అని చెప్పే సమాధానం దేనికి సంకేతం? ఆయుష్మాన్ భారత్ కింద కేంద్రం ఇచ్చే 5 లక్షలతోనే సరిపెడితే మరి రాష్ట్రం ఇచ్చేది ఏమీ లేదా? ఆరోగ్యశ్రీ కింద ఇక వైద్యం లేదని చెప్పకనే చెప్తున్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. గత వైసీపీ ప్రభుత్వం 1600 కోట్ల బకాయిల పెండింగ్ లో పెడితే ఆసుపత్రుల్లో కేసుల్ని తీసుకోవడమే మానేశాయని, ఇప్పుడు మంత్రుల మాటల పథకం అమలుకే పొగపెట్టేలా ఉన్నాయన్నారు. దీనికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెంటనే సమాధానం చెప్పాలన్నారు. ఆరోగ్యశ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన అద్భుత పథకమని, పేద కుటుంబాలకి పునర్జన్మ ఇచ్చిన పథకమన్నారు. ఎంతటి జబ్బు చేసినా ప్రాణానికి భరోసా ఇచ్చిన పథకమని చెప్పారు. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కి కూడా ఆదర్శం ఆరోగ్యశ్రీనే అన్నారు. ఇలాంటి పథకాన్ని నీరుగార్చాలని చూస్తే సహించమని, ఆరోగ్యశ్రీపై వెంటనే కూటమి సర్కార్ క్లారిటీ ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న 1600 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, పథకానికి ఏ లోటు లేకుండా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.